Hello everyone, welcome back to High School Mathematics channel. Today we are going to learn 11 to 18 sums in chapter 1. See now question number 11. Why do honeycombs have a hexagonal pattern? So honeycombs ki hexagonal pattern enduku untundi. Honeycombs have a hexagonal pattern because hexagons fit together without gaps. This helps bees store more honey using less wax. ఏమని చెప్తున్నారంటే హనీ కోమ్స్ హెక్సాగనల్ ప్యాటర్న్ని తీసుకోవడం వల్ల ఈ హెక్సాగన్స్ ఏం చేస్తాయంటే ఒకదానికొకటి దగ్గరగా ఫిట్ అయి ఉండడం వల్ల వాటి మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఉండవు. దానివల్ల మనం ఎక్కువ హనీ స్టోర్ చేసుకోగలుగుతుంది, తక్కువ వ్యాక్స్ యూజ్ చేస్తుంది. So why hexagons are best? Hexagons fit together perfectly without any gaps. ఈ హెక్సాగన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి, వాటి మధ్యలో ఎలాంటి గ్యాప్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ సెకండ్, దే యూజ్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ వ్యాక్స్ టు బిల్డ్. సో ఈ హెక్సాగన్ ప్యాటర్న్స్ని అవి బిల్డ్ చేయడానికి చాలా తక్కువ వ్యాక్స్ యూజ్ చేయగలుగుతాయి. నెక్స్ట్, దే గివ్ మోర్ స్పేస్ టు స్టోర్ హనీ. సో ఈ హెక్సాగన్ షేప్స్లో అవి ఎక్కువ హనీని స్టోర్ చేసుకోగలుగుతాయి. ఇన్ నేచర్ బీస్ ఆర్ అమేజింగ్ ఆర్కిటెక్ట్స్. దే బిల్డ్ స్ట్రాంగ్, బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ hexagons. Hexagons are found not only in honeycombs but also in snowflakes, turtle shells and some crystals in nature. See next question number 12. Find the next three terms in the pattern 2, 4, 8 and 16. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే 2, 4, 8, 16. సో ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ త్రీ టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద ప్రీవియస్ నెంబర్ బై 2. సో ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ నెంబర్ ఎలా వచ్చింది అంటే ప్రీవియస్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయగా వచ్చింది. సో 2 ఒక నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి, 2 2s are 4. 4 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4 2s are 8. 8 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8 2s are 16. సిమిలర్లీ నెక్స్ట్ త్రీ నెంబర్స్ ఏమవుతాయి, 16 2s are 32, 32 2s are 64 and 64 2s are 128. సో ద లాస్ట్ త్రీ టర్మ్స్ ఆర్, సో నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏమవుతాయి, 32, 64 అండ్ 128. ఇక్కడ మనం ఏం చేసామంటే అన్ని టర్మ్స్ని డబుల్ చేసాము. దిస్ ఈజ్ ఏ డబులింగ్ ప్యాటర్న్. We see such patterns in computer memory, cell division and many things in nature. So here I gave 2 more patterns. ఇక్కడ నేను 2 more patterns ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క నెక్స్ట్ టర్మ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. See next question number 13. The arrangement of petals in a flower follows Fibonacci numbers. If a flower has 13 petals, predict the number of petals in the next flower in this pattern. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఫ్లవర్ వాటి యొక్క పెటల్స్ అరేంజ్మెంట్కి ఫిబొనాకీ నెంబర్స్ని ఫాలో అవుతుందంట. ఇప్పుడు ఒక ఫ్లవర్కి 13 పెటల్స్ ఉంటే నెక్స్ట్ ఎన్ని పెటల్స్ ఉండాలి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ద నెక్స్ట్ ఫ్లవర్ విల్ హ్యావ్ 21 పెటల్స్. సో ఈ ఫ్లవర్కి నెక్స్ట్ ఎన్ని పెటల్స్ ఉండాలి అంటే 21 పెటల్స్. అది ఎలాగో చూద్దాం. సీ ద రూల్ ఇన్ ద ఫిబొనాకీ సీక్వెన్స్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 నెంబర్స్. ఫస్ట్ మనం 5 పెటల్స్ తీసుకున్నాం అనుకోండి. సో దాని ప్రీవియస్ 3. సో 3 + 5 ఎంత, 8 పెటల్స్. నెక్స్ట్ ఇప్పుడు 5 + 8 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 13 పెటల్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఎన్ని పెటల్స్ కావాలి అంటే 8 + 13 అంటే 21 పెటల్స్ ఉంటాయన్నమాట. సో ద నెక్స్ట్ టర్మ్ ఇన్ దిస్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఈజ్ 21. Did you know many flowers have petals in Fibonacci numbers like 3, 5, 8, 13, 21 and 34. See now question number 14. Observe these numbers 1, 4, 9, 16 and 25. Identify the pattern and explain the rule. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ ఎలా ఉందో ఐడెంటిఫై చేసి ఆ రూల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి.
సో హియర్ ద నెంబర్స్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. ఇక్కడ మనకి ప్యాటర్న్లో ఇచ్చిన నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1, 4 అని ఇచ్చారు, 2 స్క్వేర్ 4, 9 నెక్స్ట్ నెంబర్ 9 ఇచ్చారు, 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు 16 అంటే ఏంటి 4 స్క్వేర్, అలాగే నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు 25 అంటే 5 స్క్వేర్ వాల్యూ 25. సో ఈ నెంబర్స్ అన్ని ఓవరాల్ మనం ఐడెంటిఫై చేస్తే ఈ నెంబర్స్ అన్ని ఏంటి స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ ఎలా వస్తాయి, మల్టిప్లైయింగ్ ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ నెంబర్స్ వస్తాయి. సో ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ టర్మ్ ఏమై ఉంటుంది, సో ఆల్రెడీ 5 స్క్వేర్ లాస్ట్ వాల్యూ కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏం తీసుకోవాలి 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 6 into 6 36. See now question number 15. Compare a fern leaf and a snowflake. What common pattern do they share? సో ఇక్కడ ఒక ఫెర్న్ లీఫ్ అలాగే స్నోఫ్లేక్ రెండింటిని కంపేర్ చేసి వాటి రెండింటి మధ్యలో ఒక కామన్ ప్యాటర్న్ ఏముందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఈ ఫెర్న్ లీఫ్ని అబ్జర్వ్ చేద్దాం. ఏ ఫెర్న్ లీఫ్ హ్యాస్ మెనీ స్మాల్ లీఫ్లెట్స్. ఈచ్ స్మాల్ పార్ట్ లుక్ సిమిలర్ టు ద హోల్ లీఫ్. సో దిస్ ఈజ్ ఏ రిపీటింగ్ ప్యాటర్న్. ఏమని చెప్తున్నారంటే ఈ ఫెర్న్ లీఫ్లో చాలా చిన్న చిన్న స్మాల్ లీఫ్లెట్స్ ఉంటాయి. ఈచ్ స్మాల్ పార్ట్ లుక్ సిమిలర్ టు ద హోల్ లీఫ్. సో ఇందులో ఉన్న ప్రతి లీఫ్లెట్ తీసుకుంటే ఓవరాల్ ఫెర్న్ లీఫ్ ఎలా ఉందో అదే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే రిపీటింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం స్నోఫ్లేక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ స్నోఫ్లేక్ హ్యాస్ 6 branches. ఈచ్ బ్రాంచ్ హ్యాస్ స్మాలర్ బ్రాంచెస్ దట్ లుక్ సిమిలర్ టు ది హోల్ స్నోఫ్లేక్. ఏం చెప్తున్నారు, ఒక స్నోఫ్లేక్కి 6 బ్రాంచెస్ ఉంటాయి, ప్రతి బ్రాంచ్ కూడా సేమ్ ఓవరాల్ స్నోఫ్లేక్ ఎలా ఉంటుందో అదే విధమైన బ్రాంచెస్ కనిపిస్తాయి. సో ఈచ్ బ్రాంచ్ హ్యాస్ స్మాలర్ బ్రాంచెస్ దట్ లుక్ సిమిలర్ టు ద హోల్ స్నోఫ్లేక్. సో ఈ బ్రాంచెస్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓవరాల్ స్నోఫ్లేక్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఈ బ్రాంచెస్లో కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిపీటింగ్ ప్యాటర్న్. So now let us see what is the common pattern in between them. Both the fern leaf and the snowflake show a repeating pattern called a fractal pattern. ఈ ఫెర్న్ లీఫ్ అలాగే స్నోఫ్లేక్ ఏ ప్యాటర్న్ చూపిస్తున్నాయంటే రిపీటింగ్ ప్యాటర్న్. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రాక్టల్ ప్యాటర్న్. ఇన్ ఫ్రాక్టల్స్ స్మాల్ పార్ట్స్ లుక్ సిమిలర్ టు ద హోల్. ఈ ఫ్రాక్టల్స్లో చిన్న చిన్న పార్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఆ ఈచ్ పార్ట్ కూడా హోల్ ఏదైతే తీసుకున్నామో దానికిలా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఫెర్న్ లీఫ్. దిస్ ప్యాటర్న్ ఈజ్ సీన్ అగైన్ అండ్ అగైన్ అట్ స్మాలర్ లెవెల్స్. సో సేమ్ ప్యాటర్న్ మనం చిన్న చిన్న లెవెల్స్గా మనం అబ్జర్వ్ చేస్తాం. ఫెర్న్ లీఫ్లో చూడండి చిన్న చిన్న పక్కన ఉన్న చిన్న చిన్న లీఫ్లెట్స్ ఇండివిజువల్గా అబ్జర్వ్ చేస్తే మనం హోల్ ఫెర్న్ లీఫ్ ఏ స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్లో ఉండడం జరిగింది. Fern leaves and snowflakes both follow fractal pattern. So nature uses these patterns to create beauty and efficiency. ఈ ఫ్రాక్టల్స్ని మనం నేచర్లో ఎక్కడెక్కడ చూస్తాము అంటే బ్రోకలీ, అలాగే షెల్, పైన్ కోన్ అండ్ లైటనింగ్. ఇక్కడ పిక్చర్లో చూపించిన ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఈ ఫ్రాక్టల్స్ అనే వాటిని రియల్ టైంలో చూస్తాం. See next question number 16. Do you think patterns in nature can help in technological design? Give an example. నేచర్లో ఈ ప్యాటర్న్స్ మనకి టెక్నాలజికల్ డిజైన్గా ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని అడిగారు. ఎస్, ప్యాటర్న్స్ ఇన్ నేచర్ హెల్ప్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ డిజైన్ న్యూ థింగ్స్. సో నేచర్లో ఉన్న ఈ ప్యాటర్న్స్ సైంటిస్ట్కి అలాగే ఇంజనీర్స్కి కొత్త వస్తువులు డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్, airplanes are designed by studying the wings of birds. Bird wings they observed. సో బర్డ్స్ యొక్క వింగ్స్ని అబ్జర్వ్ చేశారు. అక్కడ ఏం ప్యాటర్న్ ఉందంటే స్మూత్ షేప్ అండ్ హ్యాడ్ లెస్ ఎయిర్ రెసిస్టెన్స్. సో బర్డ్స్ యొక్క వింగ్స్ అబ్జర్వ్ చేస్తే దానికి స్మూత్ షేప్ ఉంది, అలాగే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాయి. సో దీన్ని అబ్జర్వ్ చేసి ఎయిర్ప్లేన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. హౌ నేచర్ ఇన్స్పైర్స్ టెక్నాలజీ. నేచర్ హ్యాస్ స్మార్ట్ అండ్ ఎఫిషియంట్ డిజైన్స్. నేచర్లో మనకి చాలా స్మార్ట్
అలాగే ఎఫిషియెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి. సో సైంటిస్ట్ స్టడీ దీస్ ప్యాటర్న్స్ కేర్ఫుల్లీ. సైంటిస్ట్ ఏం చేస్తారంటే మనకి నేచర్లో ఉన్నటువంటి ఈ ప్యాటర్న్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇంజనీర్స్ విల్ యూజ్ దీస్ ఐడియాస్ టు క్రియేట్ బెటర్ ప్రోడక్ట్స్. ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఈ ఐడియాస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకొని మనకి బెటర్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అబ్జర్వింగ్ ఇట్స్ ప్యాటర్న్స్ హెల్ప్ us to create smarter and better technology. See now question number 17. Explain the efficiency of spirals in space usage. ఏమని అడిగారంటే స్పైరల్ ప్యాటర్న్స్ ఉండడం వల్ల అవి స్పేస్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నాయో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. Let us see what are spirals. Spirals are the patterns that curve around a center and move outwards. So they are common in nature. అసలు స్పైరల్స్ అంటే ఏంటి? ఈ స్పైరల్స్ అనేవి ఒక ప్యాటర్న్స్. ఇవి ఎలా ఉంటాయంటే సెంటర్లో కర్వ్ నుండి స్టార్ట్ అయ్యి అవుట్వర్డ్కి మూవ్ అవుతాయి. సో ఇవి కామన్ మనకి నేచర్లో ఈ స్పైరల్ ప్యాటర్న్ అనేది కామన్. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ స్పైరల్స్? ఎఫిషియన్సీ ఆఫ్ స్పైరల్స్ ఇన్ స్పేస్ యూసేజ్. సో ఈ స్పైరల్స్ వల్ల స్పేస్ని ఏ విధంగా యూజ్ చేస్తాయి? స్పైరల్స్ హెల్ప్ ప్లాంట్స్ అరేంజ్ ద సీడ్స్ అండ్ లీవ్స్ నీట్లీ ఇన్ లెస్ స్పేస్. ఈ స్పైరల్స్ ప్లాంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే సీడ్స్ని అలాగే లీవ్స్ని తక్కువ స్పేస్లో నీట్గా ఏ విధంగా అరేంజ్ చేయాలో వాటికి హెల్ప్ అవుతాయి. దిస్ అలౌస్ దెమ్ టు యూజ్ స్పేస్ ఎఫిషియెంట్లీ అండ్ గ్రో బెటర్. సో ఈ స్పైరల్స్ ఏం చేస్తాయంటే స్పేస్ని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుని బాగా అది బెటర్గా గ్రో అవడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ స్పైరల్ ప్యాటర్న్స్. సన్ఫ్లవర్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఈ స్పైరల్ అరేంజ్మెంట్లో అరేంజ్ చేయబడి ఉన్నాయి. దిస్ ఫిట్టింగ్ ప్యాటర్న్ యూజెస్ స్పేస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో ఈ ప్యాటర్న్ వల్ల ఈ సీడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసి ఉన్న స్పేస్ని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నాయి. ఇప్పుడు మనం రియల్ లైఫ్ అప్లికేషన్స్ చూద్దాం. ఈ స్పైరల్ ప్యాటర్న్స్ ఎక్కడ ఫాలో అవుతాం అనేది. పైన్ కోన్స్ యూజ్ స్పైరల్స్ టు ప్యాక్ ద సీడ్స్ టైట్లీ. పైన్ కోన్స్లో కూడా స్పైరల్ అరేంజ్మెంట్ జరుగుతుంది సో దట్ సీడ్స్ ఆల్ ఆర్ ప్యాక్డ్ టైట్లీ. సో ఈ పైన్ కోన్స్లో ఉన్న సీడ్స్ అన్ని కూడా టైట్లీ ప్యాక్ చేయబడ్డాయి బికాస్ ఆఫ్ దిస్ స్పైరల్ ప్యాటర్న్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీస్ షెల్. ఇవి కూడా స్పైరల్ ప్యాటర్న్లో గ్రో అవుతాయి. నెక్స్ట్ హరికేన్స్ అండ్ గెలాక్సీస్. ఇవన్నీ కూడా స్పైరల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ హ్యూమన్ బాడీలో ఉండే ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ కూడా స్పైరల్ అంటే డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటాయి. సో స్పైరల్స్ ఆర్ ఏ స్మార్ట్ డిజైన్ ఫ్రమ్ నేచర్ దట్ హెల్ప్స్ ఇన్ యూజింగ్ స్పేస్ ఇన్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే. See the last question, question number 18. Design a pattern using shapes that could represent growth in nature. Describe your rule. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ మనం డిజైన్ చేయాలి షేప్స్ యూజ్ చేసుకుని. అవి ఏ విధంగా హెల్ప్ అవ్వాలి అంటే రియల్ టైంలో నేచర్లో గ్రోత్ని రిప్రజెంట్ చేసేటట్టు మనం ఆ ప్యాటర్న్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అందులో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3. నెక్స్ట్ ఏం చేసాము? 1 సైడ్ ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు షేప్ ఏమైంది? స్క్వేర్ షేప్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు 5 సైడ్స్. ఇప్పుడు 5 సైడ్స్ ఉంటే ఏమైంది? పెంటాగనల్ షేప్. అలాగే 6 సైడ్స్ ఉంటే హెక్సాగన్, 7 సైడ్స్ ఉంటే హెప్టాగన్. సో ఇప్పుడు చూడండి పిక్చర్లో ఒక ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఫస్ట్ దానికి చాలా తక్కువ లీవ్స్ ఉంటాయి. స్లోగా అది గ్రోత్ కనిపిస్తూ ఉంటే ఆ లీవ్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ప్యాటర్న్ నేచర్లో ఉన్న ప్లాంట్స్కి గ్రోత్కి ఏ విధంగా రిప్రజెంట్ చేయగలుగుతాం, హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ ఏ సీడ్. ఒక సీడ్ నుండి ప్లాంట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ బిగన్స్ విత్ లీవ్స్. సో ఒక టైనీ 2 లీవ్స్ ఆర్ 3 లీవ్స్ అందులో గ్రోత్ కనిపించింది. తర్వాత ఏమైంది? స్లోలీ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ గెట్స్ బిగర్ and it becomes a tree. So pattern helps us see how things grow
change, and beautiful and useful over time. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన హై స్కూల్ మ్యాథమెటిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ and keep discovering patterns around you. Thank you, students.